నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బోధనలో అయితే ప్రజెంట్ మనం ఉన్నామండి. ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 8వ వార్డులో మనం ఉన్నాము. ఆల్రెడీ మనం మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ గారిని కలవడం జరిగింది. వాళ్ళ భార్య ఫతిమా బేగం గారు మనతో. మ్యామ్ నమస్తే. మ్యామ్ ఎలా ఉన్నారు మ్యామ్? మంచిగా ఉన్నారు. ఓకే అసలు మ్యామ్ చెప్పండి, ప్రచారం ఎలా జరుగుతుంది? చాలా మంచి జరుగుతుందమ్మా. అందరూ ఆశీర్వాదిస్తున్నారు, అందరూ చాలా ప్రేమిస్తున్నారు. అందరూ మళ్ళా అశోక్ అన్నకి తీసుకొస్తారు అన్న చెప్తున్నారు. ఎందుకంటే ప్రెసెంట్ కౌన్సిలర్స్ ఆల్సో హీస్ కంటెస్టింగ్ నౌ, బట్ హీస్ అన్ ఓల్డ్ కంటెస్టెంట్ ఆల్సో ఫ్రమ్ హియర్. అంటే ప్రతి వార్డుకి తిరుగుతున్నాము. మేము అబ్జర్వ్ చేసిన దగ్గర నుంచి సార్ చూస్తుంటే ఎర్లీ మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు ప్రజల మధ్యలోనే ఉన్నారనిపిస్తుంది. ఏమంటారు? అవును, రోజు అదే రొటీన్ ఉంది అమ్మా. 8 to 10, 8 to 11, 8 to 12 కూడా అవుతుంది ఎప్పుడెప్పుడు. ఇంకొకటి ఏంటంటే మ్యామ్, ప్రతి వార్డులో ఏమంటున్నారంటే అక్కడ పీపుల్ని ఎవరినైనా సరే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరు అంటే ప్రతి ఒక్కరు షకీల్ అమీర్ గారు అని చెప్పి సార్ పేరే చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అదే ఇప్పుడు దాకా వాళ్ళు మర్చిపోలేదు. ఇప్పుడు దాకా కూడా వాళ్ళు అదే చెప్తారు, షకీల్ అన్న హమారే ఎమ్మెల్యే హై బోల్కే అట్లానే గుర్తు చేస్తారు. అయితే చాలా హ్యాపీ, అది యునో దట్స్ అ గ్రేట్ ఫీలింగ్. అంటే మీ సపోర్ట్ చాలా ఉందని అయితే ఖచ్చితంగా తెలుస్తూ ఉందండి. అంటే ఇంతమంది పీపుల్ అందరికీ మీరు చాలా సపోర్టివ్గా ఉంటున్నారు కదా. ఇక్కడ ప్రజలందరూ మిమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు? చాలా మంచిగా రిసీవ్ చేయాలి. ఎందుకంటే నేను బోధన్ కోడలు. అయితే వాళ్ళు చాలా ప్రేమతోటి నాకు రిసీవ్ చేసుకుంటారు ఎప్పుడైనా. ఓకే మేము మొత్తం కంప్లీట్గా ఇక్కడ 38 వార్డులు ఉన్నాయి కదా. ప్రతి ఒక్క 38 వార్డ్స్లో ప్రతి ఒక్క చోటకి మీరు వెళ్తున్నారా? అవును, ప్రతి ఒక్క వార్డ్కి వెళ్తున్నా. మేము ఎక్కడ పోతే అక్కడ చాలా గుడ్ రెస్పాన్స్ ఉంది. అక్కడ డోర్ టు డోర్ క్యాన్వసింగ్, గడప పోతున్నా, డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేస్తున్నా అంత దగ్గర 38 వార్డ్స్లో. అయితే రెస్పాన్స్ బాగా ఉంది, చాలా బాగా ఉంది. అందరూ చాలా పరేషాన్ అయిపోయినారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత అబద్ధం చెప్పినారు వాళ్ళకు, ఆ అబద్ధమే వాళ్ళకు చాలా లుక్సాన్ ఉంది. ఇంకా వాళ్ళు కూడా చాలా అది పడుతున్నారు. మేము మిస్టేక్ అయిపోయింది, మేము చేసినాం, కానీ వాళ్ళు చెప్పినారు మాకు ఇది ఇస్తాం, అది చాలా పథకాలు 420 హామీస్, 6 గ్యారంటీస్ చెప్పినారు కదా. ఆ గ్యారంటీస్లో ఏం చేయలేదు. ఇంకా గ్యాస్ సిలిండర్ ఎంత ఇంపార్టెంట్ అందరికీ ఇంటిలో మీకు తెలుసు. 500 చెప్పి ఇప్పుడు కూడా వాళ్ళు 1000కే తీసుకుంటున్నారు. అయితే చిన్న విషయాలు, పెద్ద విషయాలు, తొల బంగారం ఉంది దానిలో, 4000 పెన్షన్ ఉంది దానిలో, 6000 పెన్షన్ ఉంది దానిలో, 2500 పెన్షన్ ఉంది దానిలో, ఇంకా స్కూటీ ఉంది, ఇంకా చాలా ఉంది. అట్లానే చెప్పాలి అంటే చాలా ఉంది. అయితే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా చాలా అఫ్సోస్ है लोगों को कि हम लोग गलती हो गई एक बार, बार नहीं होंगी बोल के. అట్లా అంటే గవర్నమెంట్ ఇచ్చిన హామీలనే కాకుండా మ్యామ్ మీరు ప్రతి వాటికి వెళ్తున్నారు కదా, ఎలాంటి సమస్యలు, ఎలాంటి ప్రాబ్లమ్స్ మీ దృష్టికి వస్తున్నాయి? ఫస్ట్ వాళ్ళు ఇదే చెప్తున్నారు, మా తోటి మిస్టేక్ అయిపోయింది. అందరూ ఎట్లా కేసీఆర్ సార్ ఎక్కడ ఉన్నారు అదే చెప్తున్నారు, మీరు ఎక్కడ ఉన్నారు, మా తోటి మిస్టేక్ అయిపోయింది అని చెప్తున్నారు. వాళ్ళే ఒప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు అయితే వాళ్ళు రెడీ ఉన్నారు కార్ గుర్తుకు ఓటేనికి. ఇక్కడ మనం చూస్తుంటే ఇవి మున్సిపల్ ఎలక్షన్స్ లో లేవండి, ఒక ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఎట్లయితే కనిపిస్తుందో అలానే కనిపిస్తోంది. నిజంగా మీరు కూడా చెప్తున్నారు, అందరు కూడా చెప్తున్నారు, ఇట్లనే ఉంది. అందరికీ ఏముందంటే వాళ్ళు షకీల్ అన్న అంటే షకీల్ ఎమ్మెల్యే కాదు, వాళ్ళకు అన్నలాగా ఉన్నారు. అయితే ఈద్కు, బక్రీద్కు, వాళ్ళు దసరాకి, వాళ్ళు దీపావళికి, వాళ్ళు క్రిస్మస్కి అందుబాటుకు మేము ఎప్పుడైనా ఇక్కడ ఉంటాం, కలిసి మంచి సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే వాళ్ళు అందరికీ తెలుసు షకీల్ అన్న 2 years నుంచి లేదు, మాకు చాలా మన అందరికీ చాలా ప్రాబ్లమ్స్ ఉంది అని వాళ్ళే అది తెలుసుకున్నారు. ఇప్పుడు అవును, తెలుసుకుని కూడా వాళ్ళు రియలైజ్ అవుతున్నారు అనిపిస్తుంది. లాక్డౌన్ లో కూడా చాలా చేసిన కదా సార్, చాలా మందికి చాలా హెల్ప్ చేసినారు. మొత్తం ఇక్కడనే కూర్చున్నారు సార్. ఇంకా సార్ ఫాదర్ కూడా లాక్డౌన్ లో ఇక్కడనే ఉన్నారు. అప్పుడే కోవిడ్ అయింది, అప్పుడే సార్ కూడా చెప్తున్నారు మ్యామ్. అట్లనే కోవిడ్ టైంలో కూడా ఫుడ్ కూడా చాలా వేడిగా చాలా హెల్తీ ఫుడ్ పంపించేవారని కూడా చెప్తున్నారు పీపుల్ అందరూ. అయితే అందరికీ పంపిన వెజిటేబుల్స్, మిల్క్, బేకరీ ఐటమ్స్, ఇంకా రాషన్, ఇంకా కుకింగ్ చేసి ఫుడ్ చాలా చేసినామమ్మా, చాలా చేసినామా. ఎవరికి అవసరం సిలిండర్స్, దానికి అందరూ అప్పుడు ఎట్లా ఉన్నారు, దానికి సిలిండర్స్ ఇంకా చాలా చేసినారు. అప్పుడు సార్ చాలా మంచి ఇక్కడనే ఉన్నారు సార్. అయితే తర్వాత నాయనకి అది కోవిడ్ అయితే అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. అక్కడ హాస్పిటల్ తర్వాత ఇంటికి రాలేదు నాయన, అక్కడ నుంచే డెత్ అయిపోయింది. కానీ మీరు అందరికీ ఒకసారి అడగండి షకీల్ అన్న ఇల్లు ఎక్కడ అంటే అందరూ చిన్న బాబు కూడా సబ్కు షకీల్ భాయ్ కా ఘర్ కా హై మాలూమ్ హై, హాత్ ఉఠాయియే. చూడండి చిన్న బాబు కూడా చెప్తారు షకీల్ అన్న. వెరీ గుడ్. కిధర్ హై
आचनपल्ली में ये एमएलए प्रेजेंट जो है उनका घर मालूम है क्या? सुदर्शन रेड्डी का घर मालूम? नहीं मालूम। सुदर्शन रेड्डी का कैंप ऑफिस मालूम? नहीं मालूम। उनका पीए का नाम मालूम? उनके पीए का रहते मालूम? आपके शकील अन्ना का कैंप ऑफिस का था मालूम? शकील भाई का पीए का मालूम? ఇది ఆల్రెడీ మేము ఎక్కడికి వెళ్ళినా ఏ వార్డు దగ్గరికి వెళ్ళినా ఇదే వినిపిస్తోంది, ఇదే మాట మేము వింటూ ఉన్నాం. మ్యామ్ ఓవరాల్గా ఫైనల్గా చెప్పండి, ఇక్కడ ఓటర్లు అందరికీ 38 వార్డులో ఉన్నటువంటి ఓటర్లు అందరికీ కూడా మీకు ఎందుకు ఓటు వేయాలంటారు, ఎలాంటి హామీలతో ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు, ఏం భరోసా కల్పించబోతున్నారు? నేనేం చెప్ప అవసరమే లేదు, నిజంగా చెప్తున్నా, ఏం చెప్పి అవసరం లేదు. వీళ్ళు అందరూ मोहब्बत से आए सो है, साथ में मोहब्बत के साथ चल रहे सो है, साथ में दुख और दर्द दिल में रख ले के कांग्रेस वाले जो धोखा दिए वो रख ले के लोग मेरे साथ खुशी से खुद आ रहे हैं और खुशी से खुद बोल रहे हैं कि हमारा वोट हम कार के निशान को देंगे. అయితే నేను చెప్పే అవసరమే లేదు, ఏం అవసరం లేదు. వాళ్ళు గుండులో షకీల్ అన్న ఉన్నారు. మేము ప్రతి వార్డులో ప్రతి ఒక్కరిని మేము అడుగుతున్నాం మ్యామ్, కాబోయే ఎమ్మెల్సీ మ్యామ్ అని కూడా మీ గురించి ఆల్రెడీ మాకు అందరూ అనౌన్స్ చేసేసారు కూడా. అయ్యో, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్ గా. థ్యాంక్ యూ. అది మీరే చెప్తున్నారు, మీ అందరికీ చెప్పినా కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. కానీ నేనైతే ఒక సోషల్ వర్కర్, నాది ఆయిషా వెల్ఫేర్ ట్రస్ట్ ఉంది, దాంతో నేను చాలా హెల్ప్ చేసిన ఇప్పుడు దాకా. అంత ఏదైనా హెల్ప్ నాకి కుచ్ भी कौन सा भी काम रहंदो, शादी रहंदो, एडमिशन्स, स्कूल्स रहंदो, बुक्स रहंदो, यूनिफॉर्म रहंदो, anything whatever it is, I'm always there to help them and I am doing it since from my childhood. But I got a very good, I should say, husband and my mother-in-law and father-in-law. They always supported me in everything. That's what I'm doing this charity. Yes, ma'am. మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాల వలన ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి నాట్ ఓన్లీ ఇక్కడ వార్డు మాత్రమే కాదండి, పక్క వార్డులో, పక్క నియోజకవర్గంలో ప్రజలు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఆ విషయం కూడా మేము తెలుసుకున్నాం. వన్స్ అగైన్ విష్ ఆల్ ది బెస్ట్. Thank you so much. Thank you.